నా ఎగ్జైట్మెంట్ చూడండి బిర్యానీ చూసిన తర్వాత. అరే ఇంట్రో వేయడం మర్చిపోయినా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ శివ అపర్ణ. ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అట్ హోమ్ సింప్లీ. అంత సింపుల్గా ఏముండదు, బట్ అంత కష్టం కూడా ఏముండదు. చికెన్ బిర్యానీలా టేస్ట్ మొత్తము చికెన్ మనం ప్రాపర్గా కడుక్కోవడము మ్యారినేషన్నే ఉంటుంది. చికెన్ని మాత్రం ఉప్పుతోటి నిమ్మరసంతో ప్రాపర్గా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. మేము నిమ్మరసం అట్లా జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం ఎప్పుడైనా. మన దగ్గర నిమ్మకాయలు ఇట్లా ఎక్కువ ఉన్నాయనుకో, అవి ఏం చేయాలి, ఒక జార్లో మంచిగా స్క్వీజ్ చేసి నిమ్మరసంలో ఉప్పు వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇక మనం క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానిలో కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇక మనం స్టోర్ చేసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవి వేసుకోవాలా. ఇవి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ మేము మాత్రం ఇప్పుడు బయట ఉన్నాయే వాడినాము. దాని తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. కొన్ని మిరపకాయ స్లైసెస్ అండ్ హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మేము ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. జనరల్గా ఏంటంటే మనకి అప్పటిదప్పుడు చేసుకున్న దానికన్నా ముందు రోజు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ టెండర్గా అవుతుంది అండ్ మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది. నెక్స్ట్ డే ప్రాసెస్, బాస్మతి రైస్ మంచిగా నానబెట్టుకోవాలి. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి కేజీ కన్నా కొంచెం తక్కువ బాస్మతి రైస్ పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం రాత్రి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దానిలో మార్నింగ్ పెరిగేసుకోవాలి. నైట్ అంతా మంచిగా మసాలాస్ పట్టుకున్న దానిలో మార్నింగ్ పెరిగేసుకుంటే ఇక పెరుగు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈ గ్యాప్లో ఇక మనం ఆనియన్స్ పొడుగ్గా స్లైస్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బిర్యానీ బౌల్ మందపాటి తీసుకోవాలి. మందపాటి బిర్యానీ బౌల్లో అడుగున నెయ్యితోటి గ్రీజ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. కింద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి ఒక లేయర్ లాగేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా ఇంకో లేయర్ వేసుకోవాలి. ఈ గ్యాప్లో మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దానిలో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, ఈ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా బాయిల్ చేయాలి. రైసు 70-80% బాయిల్ అయిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, బిర్యానీ బౌల్ వేసుకున్నాం, మనం స్ప్రెడ్ చేసుకున్నాం, దానిపైన కొత్తిమీర, పుదీనా, ఆ మిగిలిన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మీద నుంచి వేసుకోవాలి. కలర్ కోసం ఒక చిన్న టీ గ్లాస్లో పాలు తీసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వాడచ్చు, కానీ ఎందుకులే అని అవాయిడ్ చేసినాము. దానిపైనుంచి వెళ్ళి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 40 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 40 మినిట్స్ ఎందుకంటే మనం ముందు చికెన్ని బాయిల్ చేయలేదు కాబట్టి 40 మినిట్స్. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, మిగతా అంతా లో ఫ్లేమ్ మీద దమ్ చేసి పెట్టుకోవాలి. వావ్, సూపర్ వచ్చింది కదా. ఎంతైనా బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అబ్బా. ఇట్లా హెల్తీగా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శివ అపర్ణ.